హైదరాబాద్ నగరంలో రేపు ఒక ప్రత్యేకమైన మార్పు రాబోతుంది. అదేంటంటే మన ఓల్డ్ సిటీ పార్లమెంటు ఎలక్షన్స్లో ఒక మార్పు రాబోతుంది. అదేమిటంటారా? భారతీయ జనతా పార్టీ తరపున మాధవీలత గారు పోటీ చేయటమే దీనికి కారణం. అయితే చాలామంది అనుకోవచ్చు, 40 సంవత్సరాలుగా ఓవైసీ గారి కుటుంబమే అక్కడ రాజ్యాధికారాన్ని పరిపాలిస్తున్నారు. 7 అసెంబ్లీ స్థానాలు, ప్రతిసారి హైదరాబాద్ పార్లమెంటు స్థానం ఆ ఓవైసీ కుటుంబం వాళ్ళే గెలుస్తూ వస్తూ వచ్చారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి అక్కడ లేదు, కనిపించటం లేదు. ఒక కామన్ మ్యాన్గా పరిశీలించి పరిశోధించి చెప్తున్నటువంటి మాట. పార్లమెంట్ ఎలక్షన్స్ డేట్ వచ్చే అవకాశం 2-3 రోజుల్లోనే ఉంది. ఈలోగా అక్కడ మాధవీలత గారు భారతీయ జనతా పార్టీ తరపున పోటీకి అంగీకరించటం, పోటీకి నిలబడతాననే నిర్ణయం తీసుకోవటం, బీజేపీ పార్టీ ఆ యొక్క మహిళా అభ్యర్థికి సీట్ ఇవ్వటం, అక్కడ పరిస్థితులు చాలా మార్పు కనిపిస్తుంది. దానికి 2 కారణాలు. ఒకటి, మాధవీలత గారు పాత బస్తీలో మహిళల కోసం చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే సమాజం పట్ల, అలాగే పిల్లల పట్ల, కుటుంబ వ్యవస్థ పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన, దానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే ఉన్నాయో ఉపన్యాసాలు ఇవ్వటం, అలాగే కాకుండా పాత బస్తీలో ఆమెకి ఇంతకుముందే పేరు ఉండటం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఓటర్లలో ఒక భావన ఉంది. అదేంటంటే, మేము గమనించిన భావన, చాలా కాలంగా 1983 తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ కూడా ప్రస్తుత పార్లమెంటేరియన్ మన అసదుద్దీన్ ఓవైసీ గారు, తండ్రి గారు ఓవైసీ గారు రామారావు గారితో స్నేహంగా ఉంటూ, తెలుగుదేశం పార్టీతో కూడా స్నేహంగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి తీసుకున్నారు. కానీ అనుకున్నంతగా ఈ 40 సంవత్సరాలలో పాత బస్తీ హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందినంతగా జరగలేదనేది అక్కడ ప్రజల్లో భావన, నగర ప్రజల్లో కూడా అదే భావన ఉంది. కాకపోతే అక్కడ ముస్లిం సోదరులు, ముస్లిం సోదరీమణులు, ముస్లిం ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ముస్లిం అభ్యర్థులే నిలబడుతున్నారు, ఆ పార్టీ వాళ్ళే గెలుస్తున్నారు అని ఇంతవరకు అదే జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అలా జరగకపోవచ్చు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు అభ్యర్థిని ప్రశ్నించే స్థాయి బయటికి బాహాటంగా కనిపించకపోయినా, బయటికి అవతరు భయపడి చెప్పకపోయినా, పరిస్థితి మాత్రం మాధవీలత గారి వైపే మొగ్గు చూపుతున్నట్టుగా ఒక కామన్ మ్యాన్గా మేము పరిశీలించాం, విన్నాము, చూసిందే చెబుతున్నాము. దానికి కారణాలు ఉన్నాయి. పాత బస్తీలో ఉన్నటువంటి అభివృద్ధి హైదరాబాద్ నగరంలో ఎంతైతే అభివృద్ధి జరుగుతుందో, ఇంతవరకు ఆ పాత బస్తీలో అలాంటి అభివృద్ధి జరగలేదని, జరగాల్సిన అభివృద్ధి జరగలేదని అక్కడ ఓటర్లలో ఒక భావన ఉంది. అలాగే ఎలక్షన్స్ సవ్యంగా జరపాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. ఇవన్నీ సఫలీకృతం అయ్యి పార్లమెంట్ ఎలక్షన్స్ సవ్యంగా జరిగి ఓటింగ్ సరళిలో మార్పు కనిపిస్తుంది కాబట్టి పాత బస్తీలో భారతీయ జనతా పార్టీ మాధవీలత గారి విజయం సాధించడం స్పష్టంగా కనిపిస్తుంది. ఆఫ్టర్ ఎలక్షన్స్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.